నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఇవాళ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా కేరళ, తమిళనాడులోని ఈయన పర్యటన కొనసాగనుంది. అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వరాలయం, తిరుత్తడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల వంటి పలు దేవాలయాలను ఆయన సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత అయితే పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటి? రాజకీయ కోణం ఉందా? సనాతన పరిరక్షణ బోర్డు సాధ్యమవుతుందా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు. అదేవిధంగా జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత కమలారెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్ పెద్దలకి వీక్షకులకు నమస్కారం. అరుణ్ గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ టూర్ అనుకోవాలా, లేదంటే ఏ విధంగా ఆయన ఎందుకు అనేది టూర్ స్టార్ట్ చేశారనేది పక్కన పెడితే మళ్ళీ టూర్ స్టార్ట్ చేశారు. ప్రధానంగా ఆయన ఎందుకు టూర్ స్టార్ట్ చేశారో మీ మాటల్లోనే చెప్పాలి. ఇది టూర్ అనుకోవాలా, దైవాలయాల సందర్శన అనుకోవాలా, లేదంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆయన కావాలన్నారు, దానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలి, ఏమనుకోవాలి? అసలు కారణం ఏంటి? రాజకీయ కారణం ఉందా? సార్, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి అంశాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు కనుక గమనించినట్లయితే క్లియర్ గా ఆయన ఒక నిర్ణయాన్ని అయితే దృఢంగానే ప్రజలకు తెలియజేస్తున్నారు, అలాగే ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నారు. ఒక ముస్లిం మైనారిటీ బోర్డు ఎలా ఉందో, ఒక క్రిస్టియన్ మిషనరీస్ ఎలా ఉన్నాయో, అలాగే ఒక హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అనేది భారతదేశానికి అవసరం. ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది ఇక్కడ మేజర్ వర్గం హిందువులే ఉండడం మూలంగా మైనార్టీలకు దక్కినటువంటి రక్షణ, మైనార్టీలకు ఉన్నటువంటి హక్కులు హిందూ ధర్మము ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి హిందుత్వవాదులు కోల్పోతున్నారు. మేజర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఏం జరిగినా సరే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి నిర్లక్ష్యం ఏర్పడుతుంది. మైనర్ గా ఉన్న వర్గాల మీద జరిగితేనే పెద్ద ఎత్తున స్పందన అనేది వస్తుంది. హిందూ ధర్మం ఎన్ని రకాలుగా అపహాస్యం పాలవుతున్నా, హిందుత్వవాదుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నా ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడడానికి ధైర్యం చెయ్యట్లేదు, వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక్క గొంతు కూడా బయటకు రావట్లేదు అన్నది ప్రధానంగా ఆయన వినిపిస్తున్నటువంటి వాదన. మనం చూస్తున్నటువంటి విధానాలు కూడా క్లియర్ గా. కాబట్టి ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు అనేది కావాలి. దానికోసం మొదటగా నేనే అది గొంతెత్తి ప్రశ్నించి దాన్ని నేను నా భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన వారాహి డిక్లరేషన్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే పైగా ఆయన ఇంకొక విషయం కూడా ఈ రోజు తెలియజేశారు. గతంలో ఆయనకి మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది, స్పైన్ కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడేటువంటి సందర్భం మనం చూసాము. అంత పెద్ద సమస్య నుంచి నన్ను భగవంతుడే కాపాడాడని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి దేవభూమిగా పేరున్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో పురాతన ఆలయాలు, ఎన్నో సనాతన ధర్మాన్ని ఈ దేశానికి చాటి చెప్పేటువంటి శక్తి పీఠాలు, ఇలాంటి ఎన్నో అంశాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి అలాగే దక్షిణ భారత యాత్ర ద్వారా వివిధ రకాలైనటువంటి దేవాలయాలను సందర్శించడం ద్వారా హిందుత్వం గొప్పతనము, అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనము, ఒక్కొక్క దేవాలయం యొక్క ప్రాశస్యత ఈ దేశానికి తెలియచెప్పాలని చెప్పేసి ఆయన బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యాత్ర అనేది చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో అరుణ్ గారు ఈ యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు, కరెక్టే. అయితే దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందంటే, రానున్న తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా వెళ్తున్నారని బయట రకరకాల మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా రాజకీయ కోణం ఉందా? ఓన్లీ సనాతన ధర్మ పరిరక్షణ కోసమే అడుగులేస్తున్నారు అనుకోవాలా? సార్, ఈ రోజు మీడియా అండ్ సోషల్ మీడియా ఎలా ఉంది అంటే, ఈ రోజు ఒక విషయాన్ని గనక హైలైట్ చేస్తే రేపటికి కొత్త విషయం వచ్చేసింది. ఈ రోజు విషయం రేపు మర్చిపోతారు. ఎవరికి అంత ప్రజల దగ్గర టైం లేదు ఒక విషయాన్ని ఎక్కువ రోజులు మనసులో పెట్టుకున్నంత. అలాగే మీడియాకి, సోషల్ మీడియాకి కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టఫ్ అనేది దొరుకుతూ ఉండిద్ది. కాబట్టి ఎలక్షన్ చాలా రోజులు టైం ఉంది. ఈ రోజు చేసినటువంటి ఈ యాత్ర ఖచ్చితంగా ఎలక్షన్ టైం కి ఎవరికి గుర్తుండేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి నిజంగానే ఎలక్షన్ కోసం కనుక అయితే ఎలక్షన్ దగ్గరలో ఉండగా వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ దేవాలయాల యొక్క సందర్శన అనేది ఆయన చేపట్టారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యాత్రకి
రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎలక్షన్ కి ఎలాంటి సంబంధం లేదు. నిజంగానే అలాంటిది ఏదైనా ఉంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్న డెఫినెట్ గా ఇట్లాంటి పర్యటనలు ఏమైనా చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ ఇప్పుడైతే ఈ యాత్రకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఎలక్షన్ కి సంబంధం లేని విషయం అండి. అయితే అరుణ్ గారు, మనందరికీ తెలుసు ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు, మనందరికీ కూడా తెలుసు. సనాతన పరిరక్షణ కోసమై ఎవరో ఒకరు నడుము బిగించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజులుగా మనకు తెలుసు వీరరాఘవరెడ్డి, అదేవిధంగా రంగరాజన్ గారి విషయంలో ఏం జరిగిందో, చిలుకూరు బాలాజీ టెంపుల్ విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఈ విషయం గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించే అవకాశం ఉందా? దీనిలో అసలు తప్పెవరిది అని తేల్చే అవకాశం ఏమైనా ఉందంట? దాని గురించి చెప్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపే వాళ్ళు అవుతారు. సనాతన ధర్మాన్ని మరి కాపాడుకోవాలంటే హిందువులే ఈ రకంగా మాట్లాడుకుంటే మరి రానున్న రోజుల్లో బయట పక్క రాష్ట్రాల వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, కానీ మీడియా ముఖంగా ఆయన ద్వారా మీడియా ముఖంగా అంటే సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు సార్. ఇమీడియట్ గా అక్కడ జరిగినటువంటి సంఘటన ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖండించారు. దాని మీద ఆయన యొక్క స్టాండ్ ఏంటి అని తెలియచేయాలి కాబట్టి తెలియజేశారు. హిందూ ధర్మం మీద నిజంగా నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను, హిందువుల మీద దాడి జరిగితే స్పందించాల్సిన అవసరం లేదు, మేజర్ గా ఉన్నారు కాబట్టి మైనార్టీల మీద జరిగితేనే స్పందించాలన్నటువంటి విధానం అనేది సొసైటీలో పెరుగుతోంది కాబట్టి ఆ విధానాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి అనేది వేరే అన్య మతస్థుల మీద కనుక జరిగి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అది హాట్ టాపిక్ కింద మారిపోయేదండి క్లియర్ గా. కానీ రంగరాజన్ గారి మీద జరిగినటువంటి సందర్భం 3 రోజుల తర్వాత మాత్రమే బయటకు వచ్చింది. 3 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినా కూడా పెద్దగా దానికి సంబంధించి ప్రతిస్పందన రానటువంటి సిచ్యువేషన్ మనం చూసాం తెలంగాణలో. అట్లాంటిది జరగకూడదు అని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పక్క దేశంలో జరిగితేనే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో జరిగితే స్పందించలేదు అనేది మాత్రం ముమ్మాటికి నేను ఒప్పుకోవట్లేదు. ఆయన క్లియర్ గా ఆయన స్టాండ్ తెలియజేశారు. అలాగే సందర్భాన్ని బట్టి రేపు మళ్ళీ ఈ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత తెలంగాణ కనుక వెళ్తే డెఫినెట్ గా ఆయన స్వయంగా కూడా పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే క్యూర్ సార్. ఆయనకి ఆల్రెడీ గతంలో 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్, ఒకసారి కాదు. దాని ద్వారా ఆయన గెలిచిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నారు ఆయన శాఖల గురించి. అందువల్ల బాగా స్ట్రెయిన్ అవడం మూలంగా కొంచెం ఫిజియోథెరపీ అనేది కంటిన్యూస్ 1 వీక్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడవడము, అందులో భాగంగా మళ్ళీ ఫీవర్ కూడా రావడం వల్ల ఆయన బాగా సిక్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు యాత్ర పర్యటన మొదలు పెట్టారు కాబట్టి మరలా ఆయన కమ్ బ్యాక్ టు వర్క్ సార్. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు నమస్తే. రామ్మోహన్ గారు, పవన్ కళ్యాణ్ గారు 3 నుంచి 4 రోజుల పాటు అనేక దేవాలయాలు, ముఖ్యంగా ప్రధానంగా సౌత్లో ఉన్న దేవాలయాలని కూడా సందర్శనకి వెళుతున్నారు. ఈ సందర్శన వెళ్ళటానికి ప్రధాన కారణంగా సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక మాటని గట్టిగా తీసుకురావడం జరిగింది, జనాల్లోకి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే ఆయన సందర్శనలు అనుకోవాలా, లేదంటే రానున్న తమిళనాడు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారని కొంతమంది ఔత్సాహికులు అన్న మాటలో నిజము వాస్తవం ఉందంటారా? లక్ష్మీనారాయణ గారు మీకు, అట్లాగే మన విశ్లేషకుడు శ్రీనివాస్ గారికి, అట్లాగే రాయపాటి అరుణ గారికి, అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నారు శ్రీశ్రీ గారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ గా పోతే ఎవరికంగా ఉంటుండే, ఒక డిప్యూటీ సీఎం గా పోయినప్పుడు ఒక రకంగా ఉంటుండే. కనుక రాయపాటి అరుణ గారితో పూర్తిగా ఎక్కువ ఇస్తున్నాం, ఎందుకంటే అంతవరకు పర్వాలేదు. దాని తర్వాత కూడా ఉంది కదా అనే దాన్ని మనం మాట్లాడుకున్నాం. రాయపాటి అరుణ గారు ఏదైతే చెప్పిండ్రో దాంతో ఏకీభవిస్తూనే అదనపు విషయాలు రాజకీయ విశ్లేషకులు కనుక మీరు 2 ప్రశ్నలు అడిగారు. తమిళనాడు ఎన్నికల మీద, ఢిల్లీ బహుత్ దూర్ హై, వచ్చే సంవత్సరం ఎన్నికలు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అట్లాగే ఆటలో అరటి పండర్ గతంలో చాలా మంది గేలి చేసిన ఆయన నిలబడి గెలిచిండు. శ్రీశ్రీ గారు అన్నట్టే మనకు నిప్పులు చెందుతూ నింగికెగిరితే నివిడాచర్యంతో మీరు, నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. ఆయన ఓడినప్పుడు ఏమన్నారో చూసాం. ఓడినప్పుడు అంటే ఓటం కాదు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఏమన్నారో చూసాం మనం. ఇవాళ గెలిస్తే ఏమంటాడు? పబ్లిక్ ఎప్పుడు అట్లా ఉంటుంది. వాళ్ళే జేజలు కొడతారు, వాళ్ళే చెప్పులు వేస్తారు, వాళ్ళే శివయాత్రలు చేస్తారు. కనుక దాన్ని రాజకీయాల్లో సహజం కూడా. కానీ వాళ్ళ దక్షిణ భారత ఏదైతే టూర్ అయితే 2 రాష్ట్రాలు పెట్టుకున్నారో దానికి రాజకీయ కారణం ఉంటే కూడా తప్పు కాదు అంటున్నాడు. రాజకీయ కారణం ఉందనుకోండి, తప్పెందుకు అవుతుంది? కాదు కదా. అందుకని మనము ఆ వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి.
ఆయన తిరిగే క్రమంలో ఆయన రాజకీయ పదవిలో ఉన్నారు కనుక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కనుక, ఒక చరిస్మా గల లీడర్ కనుక, ఆయన తిరిగే క్రమంలో ఆయన దేవాలయాలు సందర్శించినా, మసీదు సందర్శించినా, లేకుంటే ముక్కు మూసుకొని కూర్చున్నా వార్తే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా వార్తే అవుతుంది. అందుకని గతంలో సామెత ఉంది లక్ష్మణ్, ఒక పెద్ద ఊళ్ళో వచ్చి వరదలు వచ్చినాయట, ఆ వాగులో అందరూ కొట్టుకుపోతున్నారు, అందరినీ రక్షిస్తున్నారు ప్రజలు. అక్కడి రామచంద్ర అక్కడ కొత్తగా ఒక ఆయన పక్క ఊరి నుంచి వచ్చిందంటే, ఒక ఆయన కొట్టుకపోతుంటే ఆయన ఎవరిని రక్షిస్తాడట. ఆయన ఏంటి ఆ శెట్టి గారు కొట్టుకుపోతున్నారు, ఆయన పోతున్నారు కదా, ఆయన ఎవరు రక్షించరు అంటే వాళ్ళు అన్నారట. ఆ శెట్టి గారు అంటే కులం పేరు చెప్పొద్దు కానీ, శెట్టి గారు ఏదైనా లాభం లేకుండా ఎప్పుడు కొట్టుకపోరు కనుక ఆయన రక్షించిన లాభం లేదు, ఆయన లాభం కోసం పోతున్నారు. అట్లా ఉంటుంది ప్రజల మనస్తత్వం. కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిబద్ధతతోని, మనకు ఆయన సనాతన ధర్మం అన్నారు, తిరుపతి విషయంలో కూడా మాట్లాడినప్పుడు ఆ తిరుపతి వీధుల్లో కూడా మాట్లాడిట్టు. ఇవాళ కాదు, కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన. కొంచెం ఆయన బోళా బాల మనిషి కనుక ఏదొచ్చినా బహిరంగంగా ప్రకటిస్తారు. డిప్లొమాట్ కాదు, ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పేస్తారు. కనుక సనాతన ధర్మం గురించి మాట్లాడేది దాని విమర్శల పాలు కూడా అయింది, అదివే. కానీ ఇక్కడ ఇప్పుడు ఆయన ఏదైతే తన కొడుకుతో కూడా కలిసిపోతున్నారు. అంతకుముందు కూడా ఈ మధ్యనే ఆ పిల్లల్ని కొంచెం రాజకీయాలకు లాగడం లేదు కానీ ఆయనతో తిప్పుకుంటున్నారు, వస్తున్నారు. అకీరాతో కలిసి పెట్టారు, Yes, అవును. ఆశ్రమాన్ని సందర్శించారు. అవును. నేను అవన్నీ కూడా తిరిగిన వాడిని కనుక ఇవాళ ప్రపంచంలో పెద్ద అత్యంత ధనికుడైన దేవుడు అంటాం కదా, ఆచారానికి గుప్త నిధులు ఉన్నాయంటాడు కదా, అక్కడ మనకు త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం దాన్ని సందర్శిస్తున్నారు. రేపు అయితే ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ కోణం చెప్తాను. రెండు రాష్ట్రాల్లో ఇవాళ రాజకీయంగా బీజేపీకి మైనస్ 1-2 ఒక సీట్ అప్పుడు గెలిచినా, ఇక్కడ పోయినా, ఒక దగ్గర వచ్చినా ఎంపీ సీట్ వచ్చింది రెండు రాష్ట్రాల్లో కలిపి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఇప్పటికీ కొంత వివాదం నడుస్తుంది. మొట్టమొదలుగా ద్రవిడ పార్టీలు, తమిళనాడులో ద్రవిడ పార్టీలు వచ్చినప్పటి నుంచి చాలా వరకు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం, అంతకుముందు డిఎంకే పుట్టుకు కానీ, అసలు అన్నా డిఎంకే తర్వాత ఏర్పడ్డ పుట్టుకు కానీ, ఇవన్నీ ద్రవిడ పార్టీలన్నీ కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ధర్మ పరిరక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఇటుపక్కన కేరళలో అయితే లెఫ్ట్ ఫ్రంట్, లేకపోతే రైట్ ఫ్రంట్ కాంగ్రెస్ అనుకుంటే, కానీ అక్కడ కూడా మత పరంగా చూసిన మైనార్టీలుగా మెజార్టీ స్థానంలో మనకు ముస్లిమ్స్ ఉన్నారు, ఆ రకంగా ఉంటాయి. కనుక ఇక్కడ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఇప్పటిదాకా పట్టులేదు. కనుక బీజేపీ పట్టు కోసం నిజంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఎంతున్న బీజేపీ ప్రాబల్యం ఉన్నది. ఏ రకంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నా, లేకపోతే అధికార పక్షంలో ఉన్నా కూడా బీజేపీ గతంలో కర్ణాటక అధికారంలోకి వచ్చింది కదా, తెలంగాణలో కూడా చాలా ఎంపీ సీట్లు గతంలో ఇప్పుడైతే 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది కదా. అలాగనే ఈ 3 రాష్ట్రాలు పోతే మిగతా 2 రాష్ట్రాలు కదా బార్డర్ దాటాలి, ఈ 3 రాష్ట్రాలు దాటి చేయాలనే దానికి కూడా ఒక రకంగా ఆలోచన ఉందనిపిస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒక టూల్ గా వాడుకుంటారు తప్పనిసరి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు లాగా కాకుండా, ఇటు మన ఈ వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాకుండా బీజేపీకి అనుకూలంగా ఉండాలని తప్పలేదు కదా. ఇంకొక మాట చెప్తాను, ఎప్పుడైనా కేంద్రంలో మొత్తం ప్రభుత్వాలు ఇప్పటిదాకా రాజ్యవల్లి అన్ని కూడా ఉత్తర భారతదేశంలో బాగా ప్రాబల్యం గల పార్టీలే దేశంలో అధికారంలో ఉంటున్నాయి. అకస్మాత్తుగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా పివి నరసింహరావు గారు వచ్చినా, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా దేవగౌడ గారు వచ్చినా, దక్షిణ భారతదేశం ఇద్దరు ప్రధానులు వచ్చినా యాక్సిడెంటల్ అయ్యారు. కనుక ఒక్క మాట చెప్పి ముగిస్తారు లక్ష్మణ్. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఎమర్జెన్సీ తర్వాత దేశంలో ఉత్తర భారతదేశం మొత్తం మనకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క సీటు నీలం సంజీవ్ రెడ్డి గారు నంద్యాల నుంచి గెలిచారు. మిగతా 42 సీట్లలో 41 సీటు కాంగ్రెస్ కు వచ్చింది. ఇవాటికి కూడా చూడండి, మొత్తం దేశంలో 3 రాష్ట్రాలు అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉంది. సరే ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడదాం. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ రేపు పొద్దున ఏమైనా కష్టం వచ్చి ఉత్తర భారతదేశంలో కష్టం వచ్చినా దక్షిణ భారతదేశంలో వేళ్ళు ఉండుకుంటే తప్ప జాతీయ పార్టీలకు మనుగడ లేదు అనే దాన్ని బీజేపీ గ్రహించింది అనుకుంటున్నాను. దానికి ఒక పనిముట్టుగానో, లేకుంటే దానికి ఒక మంచి సహాయకుడుగానో పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటుంది అనుకుంటున్నాను. వాడుకుంటా కూడా తప్పు లేదు అంటున్నాను. కనుక ఇప్పుడు ఏమైందంటే ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తారా, గుళ్ళను మొక్కుకొని వచ్చేస్తారా అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆయన నోరు విప్పది మనం అనవసరంగా మన నోరు పారేసుకుంటే లాభం లేదు. కనుక త్రివేంద్రం నుంచి మొదలైన పర్యటన రేపు ఎల్లుండి తమిళనాడు తిరుగుతారు. కనుక ఈ తమిళనాడులో కానీ ఏమైనా రాజకీయ ప్రసంగాలు చేసింది అనుకోండి, దాన్ని బట్టి కొంత మనం అంచనా వేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీరు చూస్తే ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ మీకు తెలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ దక్షిణ రాష్ట్రాల్లో పర్యటన ఒక రకంగా ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు గురించి ఇంకా ఎక్కువగా అంత ఫోకస్ అయిన మాట కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణం
కి ఈ యాత్రకి బీజం వేసింది అనుకోవచ్చా? అంటే ఒక ఇష్యూ అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఆయన సనాతన ధర్మాన్ని నమ్మి టెంపుల్స్కి వెళ్ళటం ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయి. తర్వాత ఆయన చెప్పారు, నాకు 4 సంవత్సరాల క్రితం మొక్కు ఉంది, నేను వెళ్ళాల్సింది ఎప్పుడో, కానీ ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల వెళ్ళలేకపోయాను అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే మనం సౌత్ ఇండియాలో చూసుకుంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఇండియాలోనే చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాజకీయ నాయకుల్లో చెప్పాలంటే ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పితే, ఇందాక రాయపాటి అర్జున్ గారు కూడా చెప్పారన్నమాట. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం, దగ్గరగా ఒక 100 టెంపుల్స్ మీద దాడులు జరగటము, తర్వాత రథాలు కాల్చేయటము, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా ఎవరు దాని మీద స్పందిస్తాం కానీ మాట్లాడటం కానీ జరగలేదన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా తిరుపతిలో ఈ లడ్డు దాంట్లో కల్తీ జరిగినప్పుడు కూడా ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఎవరికి అన్యాయం జరిగినా కూడా, ఏ మతానికి దాని మీద ఇదొచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ మతం మీద కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మనం ఖండించాలి. అది ఇస్లాం అని కాదు, క్రిస్టియన్ అని కాదు, హిందూ అని కాదు, ఎవరైనా ఒకటే అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా చూసాం మనం. అయితే మొదటి నుంచి కూడా దేశంలో ఈ విధమైనటువంటి మైనారిటీ అని చెప్పేసి ఏదో ఒక కార్డు మీద రాజకీయ ఓట్ బ్యాంకుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి రాజకీయ పార్టీలు మ్యాజిక్లు చేయటం మనం చూసాం మనం. ఎందుకంటే మీకు మక్కాకి వెళ్ళేటప్పుడు కానీ లేదా జెరూసలంకి వెళ్ళేటప్పుడు కానీ ఒక్కొక్క వ్యక్తికే లక్షల రూపాయలు ఇచ్చేసి పంపుతున్నారు. నిన్నగా మొన్న మహాకుంభమేళ జరిగింది, మరి దగ్గరగా ఒక 50 కోట్ల మంది దాకా రీచ్ అయ్యారు అప్పటికి. మరి అయినా కూడా కనీసం ఒక ట్రైన్ కూడా ఫ్రీగా వేసినట్లు లేదు. అంటే హిందువుల మీద ఒక వివక్ష అనేది భారతదేశంలో జరుగుతుంది అనేది ఒక చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఏ ప్రభుత్వాలైనా సరే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్ని మతాలని కూడా సమానంగా చూడాలి. అంతేగాని మేము ఎక్కువ మేము తక్కువ అనేది ప్రభుత్వాలే ఆ విధమైనటువంటి ఫోకస్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఈ టెంపుల్స్లో వచ్చేటువంటి కోట్లాది రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకల రూపం మీద వేసాయి, దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోవటం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి వెళ్ళి ఒక పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల ముందు చాలా ఇబ్బంది వస్తుందని కూడా చెప్పారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఒకటి నార్మల్గా ఏదన్నా ఒక మనకి తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది, ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్ ఉందో దాని మీద చిలుకూరు టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ మీద ఒకళ్ళు దాడి జరిగింది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఖండించారు చాలా మంది, కానీ ఈ రోజున చిలుకూరు రంగరాజన్ గారి మీద ఒక హిందువు ఉన్న ఆయన ఇంకొకరి మీద దాడి ఇస్తే ఎవరికి చెప్పుకోవాలి, దాన్ని ఏ రకంగా చూడాలి, మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎలా ఉందంటారు? డెఫినెట్గా రామరాజ్యం ఆర్మీ అని చెప్పేసి ఒక ఆయన వీర రాఘవరెడ్డి గారు అని ఆయన ఒక ఆర్మీని పెట్టుకున్నాడు. దాంట్లో ఒక 5,000 మంది 6,000 మంది రిక్రూట్ చేసుకుని వాళ్ళకి నేను నెలకి 20,000 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పేసి ఏదో 350 రూపాయలు ఎంతో వాళ్ళు ఇది కలెక్ట్ చేశారు, ఒకటి ఇది ఫీజు లాగా అనమాట. అంటే వీటన్నిటిలో కూడా కుట్రలు ఉన్నాయి. తర్వాత ఆయన ఈ విధంగా దాడులు చేయడం అంటే రాముడు అనేవాడు ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, అంతేకాకుండా తల్లిదండ్రుల మాటన జవదాటిన వ్యక్తి, ఎంతో ఒక క్రమశిక్షణగా మారిపోయారు రాముడు అని చెప్పేసి ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఆ రామరాజ్యం ఆర్మీ అని పెట్టి దీని మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను వెలికి తీయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా దాని మీద ఒక సరైనటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కానీ ఇంకోటి కానీ చేయలేదు. దాని మీద కుట్ర ఏముంది అనేది దాన్ని వెలికి తీయాలి, లేకపోతే ఎలాంటి దాడులు జరగడానికి అవకాశం ఉండదు. ఎక్కడో అతను ఈస్ట్ గోదావరిలో అనపర్తి అంటున్నారు, మరి అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఈమె ఇక్కడ దాడులు చేయటము, మరి ఎందుకు చేశారో ఏమిటి అనేది దాడి జరిగి ఇన్ని రోజులైనా కూడా దాని మీద సరైనటువంటి యాక్షన్ అనేది బయట రాలేదు. అది వేరే విషయాల్లో అయితే రిమాండ్ అంటే నేనేమన్నా అంటే రిమాండ్ చేసే ముందు వాళ్ళని విచారించాలి కదా. ఉన్న రాగానే పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి మేము జైల్లో పెట్టి జైల్లో కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలు ఇస్తున్నారు. ఏంది మనం చూసాం. మనం గతంలో కూడా రేపు కేసుల్లో ముద్దాయిలు కూడా పోలీస్ స్టేషన్లో రాచి మర్యాదలు చేసి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి
తర్వాత వాళ్ళకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టారని చెప్పేసి కూడా అన్ని మీడియా ఛానల్స్లో అన్నీ కూడా మనం చూసాం మనం. అయితే అసలు ఈ కుట్ర ఈ స్థాయిలో ఎందుకు జరిగింది, దీనికి అసలు ఈ మాఫియా ఎవరు, ఈ వీర రాఘవరెడ్డి ఎవరు, ఎందుకు ఈయన ఈ విధమైనటువంటి ఇట్లా హిందూ సమాజాన్ని బదనామం చేయడానికి ఎందుకు కుట్రలు చేశారనేది డెఫినెట్గా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అయితే దాని మీద కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా వేరే వాటికి ఎక్కడ బంగ్లాదేశ్లోనూ ఇంకో చోట జరిగితే వెంటనే స్పందిస్తారో దాని మీద స్పందించాలి. ఇప్పుడు సలావుద్దీన్ ఓవైసీ తీసుకున్నాం అనుకోండి, అమెరికాలో జరిగినా పాకిస్తాన్లో జరిగినా కూడా 2 నిమిషాల్లోనే మాకు అన్యాయం జరుగుతుంది ముస్లిమ్స్కి అంటాడు. కానీ ఇక్కడ పక్కన దగ్గరగా ఆల్మోస్ట్ ఆయన కాన్స్టిట్యున్సీ పక్కన ఉన్న చోట దాడి జరిగితే ఒక మాఫియా గ్యాంగ్ వచ్చి దాని మీద మాట్లాడు. ఎందుకంటే ఆయనకి ఎవరితో హిందూ సమాజంతో కానీ క్రిస్టియన్ సమాజం ఎవరితో సంబంధం లేదు. ఆయన కేవలం ముస్లిం సమాజంతో మాత్రమే సంబంధం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరి మీద దాడులు జరిగినా, ఈసారి ఏ మతాన్ని కించపరిచినా యాక్షన్ తీసుకోవాల్సినటువంటిది ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే సౌత్ ఇండియాలో ఆ స్టాండ్ తీసుకున్నారు. ఎవరు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ముస్లిమ్స్ మీద దాడి జరిగినా, హిందువుల మీద జరిగినా, క్రిస్టియన్స్ మీద జరిగినా, జైన్లు సిక్కుల మీద జరిగినా నేను ఒకే విధంగా స్పందిస్తాను. అంతే తప్పితే హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఏ విధమైన దాడులు జరిగినా కూడా, లేదా టెంపుల్స్ మీద దాడులు జరిగినా కూడా మాకు సంబంధం లేదు అని రాజకీయపరమైనటువంటి డ్రామాలు చేయనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవాళ నాయకులు అనేవాళ్ళు ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే కులాల మధ్య, మతాల మధ్య ఇవన్నీ కూడా చిచ్చు ఏర్పడతాయి. దానివల్ల సమాజంలో అశాంతి కలుగుతుంది. ముఖ్యంగా యువత ఉన్నారు, యువతకి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఏదో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారని చెప్పేసి, లేదా ఒక సినిమా యాక్టర్ చెప్పారని చెప్పేసి వాళ్ళు కొన్ని నిర్ణయాలు పాజిటివ్గా తీసుకుంటారు. ఈ మధ్యన ఏదో ఒక సినిమాలో మరి హిందూ సమాజాన్ని కించపరుస్తూ 1-2 సినిమాలు వచ్చినాయి. దాని మీద కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్న వాళ్ళు తర్వాత కొన్ని సంస్థలు చేసినట్టున్నారు. అంటే ఎవరు ఏది చేసినా ఎవరి మనోభావాలని దెబ్బతీసే కించపరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కేరళ కానీ తమిళనాడు కానీ టెంపుల్స్కి వెళ్ళారు. ఇందాక రాయపాటి అరుణ్ గారు చెప్పినట్టుగా, మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఆయా అక్కడ ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ కానీ, మరి హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆ టెంపుల్స్కి ఉన్నటువంటి మరి పురాతనమైనటువంటి హిస్టరీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అయితే హిందూ సమాజం ఇంకోటి ఉంది, మేము అందరి యొక్క మంచి కోరుకుంటాము, తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటిది హిందూ సమాజంలో లేదు. అది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు హిందువుల్ని తిట్టేవాళ్ళు కూడా బయట ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం. ఎవరు మతాల నాళ్ళు గౌరవించుకుంటేనే అన్నదమ్ముల వలన కలిసి ఉన్న పరిస్థితి. కానీ ఒక హిందువుని ఇంకో హిందూ గౌరవించుకోకపోతే మరి అది కూడా ప్రాబ్లం కదా. అదే కదా పవన్ కళ్యాణ్ గారు అనేది. డెఫినెట్గా అందరూ కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. కుల మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు ఎవరైతే పెడుతున్నారో ఆ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాదు వాళ్ళని దేశద్రోహులుగా కూడా డిక్లేర్ చేయాలి. లేకపోతే మరి కొన్ని వందల మంది, వేల మంది హత్యలకి గురవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, హైదరాబాద్లో కూడా హిందూ ముస్లిం మధ్య గొడవ జరిగితే 400 మంది మరి అనవసరంగా బలైపోయారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వైరస్ కన్నా కూడా ప్రమాదం. కులాలు కానీ మతాలు కానీ ఇటు మధ్య చుచ్చు పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అంటే అలాంటి పరిస్థితి లేకుండా కంట్రోల్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే ఇదవుతాయి. అంతే తప్పితే ఫలానా మతం అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, ఫలానా మతం అని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వీళ్ళకి ఎవరికి పొలిటికల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేది ప్రభుత్వాలు చూస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫలానా వాళ్ళ మీద 20-30 కేసులు ఉన్నా కూడా అరెస్ట్ చేయరు. ఇక వేరే వాళ్ళ మీద చిన్న కంప్లైంట్ రాగానే వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా ఉండదు, జస్ట్ చిన్న వైట్ పేపర్ మీద రాసిస్తే వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళ మీద దాడులు చేసి ఈ విధమైనటువంటి వైఖరి కూడా మనం పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. అందుకనే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఉండాలని సుప్రీంకోర్టు కూడా చెప్పడం కూడా జరిగిందనమాట. ఏది ఏమైనా కూడా భారతదేశం అన్ని మతాలకి, కొన్ని వేల కులాలకి నిలయంగా మటుకి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరు ఏ విధమైన కుట్రలు చేసినా కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. అంతే తప్పితే అలాంటి వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఏదో 10 సంవత్సరాల దాకా పెండింగ్ పెట్టి ఏసీ రూమ్లో పెట్టి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టి వాళ్ళని ఏది ఇంటి అల్లుళ్ళలాగా పెంచి పోషించాల్సిన అవసరం లేదు. ఎవరి మీదైనా సరే యుద్ధ ప్రాతిపదిక మీద 4-5 నెలల్లోనే క్లోజ్ చేసి వాళ్ళకి శిక్ష ఇస్తుంది తప్పితే ఇలాంటి ఆగు అనమాట. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. ఒకసారి మనం అరుణ్ గారితో మాట్లాడదాం.
అరుణ్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ అనే స్టాండ్ తీసుకున్నారో దీని ద్వారా జనసేన పార్టీ ఏమన్నా కొంత ఓట్ బ్యాంక్ని కోల్పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే చాలా బలంగా బయట వినిపిస్తున్న మాట పవన్ కళ్యాణ్ ఈ రకంగా ముందుకు వెళితే ఆయన చాలా లాస్ పోతారని రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. దీనిలో వాస్తవం ఉందంటారా? ఆ భయం ఏమైనా ఉందా లేదా మీకు? సార్ ఫస్ట్ పాయింట్ సార్, పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని హిందూ మతాన్ని ఆచరిస్తూనే మిగతా మతాలను గౌరవించండి, అలాగే మిగతా మతాల మీద దాడులు ఆపేసి పరిరక్షించండి. ఎవరి మతానికి వాళ్ళకి విశ్వాసం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న మాకు కూడా ఆ బాధ్యత ఉందని ఆయన క్లియర్ గా తెలియజేశారు. మొదటిది. రెండోది సార్, హిందువులు మెజారిటీగా ఉండడం మూలంగానే హిందువుల మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నా గొంతెత్తే వాళ్ళు ఉండట్లేదు. మైనార్టీలు తక్కువగా ఉండడం మూలంగా వాళ్ళ మీద ఏదైనా జరిగితే వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసి ఒక మతానికి జరుగుతున్నట్టు లేదా ఒక ధర్మానికి జరుగుతున్నట్టు అన్యాయాన్ని చూస్తూ ఉండలేను. మహా అయితే నన్ను గెలిపించకపోనే కాక నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా నా ధర్మాన్ని నేను కాపాడుకోవడంలో ముందు అడుగులో నేను ఉంటాను. ఇది రాజకీయాలకు అతీతమని ఆయన క్లియర్ గా విజయవాడ దుర్గమ్మ గుడి సాక్షిగా ఆయన స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది సార్. రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, ఆయన ధర్మ పరిరక్షకుడుగా నిర్ణయించుకున్నది రాజకీయానికి సంబంధం లేదు. రెండు, తన ధర్మాన్ని తను రక్షించుకుంటున్నాడు, అలాగే ఇతర మతాలను కూడా గౌరవిస్తూ రక్షిస్తున్నాడు. ఇది రెండు క్లియర్ సార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వాదనలో. ఇక్కడ దీనివల్ల ఓట్లు పోతాయి అంటే అంత ఆలోచించలేనటువంటి వ్యక్తులు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక క్రైస్తవ మతానికి సంబంధించి ఆయన చర్చలకి వాటికి సంబంధించి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ముస్లిం మతానికి సంబంధించి డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇక్కడే కరెక్ట్గా ఒక పాయింట్ ఉంది. ఇక్కడే కరెక్ట్గా ఒక పాయింట్ ఉంది అరుణ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారో దీన్ని మరి వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, వేరే పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, అసలు నువ్వు దేనిలో ఉన్నావో నీకైనా ఒక క్లారిటీ ఉందా? కాసేపు సనాతన ధర్మం అంటావు, కాసేపు నేను చర్చ అంటావు, కాసేపు నేను ఇస్లాంను గౌరవిస్తానంటావు, రకరకాలుగా మాట్లాడుతూ అవకాశవాద రాజకీయం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అని గట్టిగా మాట్లాడుతున్న మాట వైసీపీ పెద్ద నాయకులే మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటే మిగతా మతాలను ద్వేషించాలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా? ఇప్పుడు హిందూ మతం మీద గత 5 ఏళ్ల పాటు హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయో మనకు తెలుసు. దాని మీద గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, దోషులు ఏ విధంగా శిక్షించింది అని అడిగితే ఇవాళకి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకటి కందిరేగలు అన్నారు, ఒకటి పిచ్చోళ్ళు అన్నారు, ఒకటి తాగుబోతోళ్ళు అన్నారు, ఒకటి అసలు ఇంకా నేరస్తులు దొరకలేదు అన్నారు. ఇప్పటికి కూడా ఆన్సర్లు లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా అలా చెప్పారా? తన భార్య గారు క్రిస్టియన్ మతాన్ని ఆవిడ పాటిస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తాను తన భార్య కోసం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇస్లాం మతం, తన సాటి సహోదరులు ఎంతో మంది ముస్లింస్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తా అన్నాడు. ఈ రెండు ఈక్వల్ గా గౌరవించుకుంటూనే తన మతాన్ని తను ఆచరించుకుంటూ కాపాడుకుంటా అన్నాడు. దీంట్లో తప్పెక్కడుంది సార్? అంటే మనం ఒక మతంలో ఉంటే పరాయి మతాలను ద్వేషించాలా? పరాయి మతాల మీద జరిగే దాడుల్ని ఎంకరేజ్ చేయాలా? పరాయి మతం పట్ల వ్యతిరేక వాదం మనం అవలంబించాలా? అట్లాంటి వ్యక్తి నాయకుడు అవ్వగలడా? అందుకే ఆయన అన్ని మతాలను గౌరవిస్తున్నా అన్నాడు. దాంట్లో తప్పెక్కడుంది? అదే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేది దాని వ్యక్తిగతంగా వెళ్ళారనుకోవాలా, లేదంటే సనాతన ధర్మ పరిరక్షణ కొరకై వేసిన అడుగుల్లో భాగంగా వెళ్ళారనుకోవాలి? ఎందుకంటే ప్రధానంగా ఆయన పక్కన వాళ్ళ అబ్బాయి అకీరానందన్ కూడా పక్కనే ఉన్నారు. ఆయన వ్యక్తిగత టూర్గా వెళ్ళారనుకోవాలి, ఎలా అనుకోవాలంటారు? వాళ్ళు క్లియర్ గా స్టేట్మెంట్ మీరు కనుక గమనించినట్లయితే, నేను ఇందాక కూడా మీకు చెప్పాను సార్, గతంలో ఆయనకి 2 సార్లు సివియర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మొక్కుకున్నటువంటి మొక్కులు ఇప్పటికి కూడా తీర్చుకోలేని సందర్భం ఉంది. దానితో ఆయనకు మళ్ళా కొంచెం అనారోగ్యము ఇబ్బంది పెడుతూ ఉండడం మూలంగా, ఆ యాక్సిడెంట్ మూలంగా ఏదైతే ఆయనకి జరిగిందో అది మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఆ మొక్కులు తీర్చుకోలేదు కాబట్టి ఇంకా నన్ను ఈ బాధ వెంటాడుతుందేమో అన్నటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చి క్లియర్ గా ఆ మొక్కులు తీర్చుకోవడానికి దక్షిణ భారత యాత్రకు ఆయన చేపట్టారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. అందులో భాగంగానే తన పిల్లలకు కూడా ఆ ధర్మాన్ని తెలియచేయాలి, అలాగా ఆ మొక్కుల్లో తన వారసులను కూడా భాగస్వామ్యం చేయాలి కాబట్టి ఉన్నటువంటి ఇప్పుడు పెద్ద వ్యక్తి చిన్నబాబు, ఆయన చిన్న అబ్బాయి కాబట్టి ఆయన తీసుకురాలేదు. అకీరానందన్ కొంచెం అందుబాటులో ఉన్నారు కాబట్టి అకీరానందన్ గారికి ఆ మొక్కుల్లో భాగస్వామ్యం, అలాగే ఆ ధర్మాన్ని కూడా తెలియజేసేటువంటి బాధ్యతను తీసుకుని ఆయన వెంట తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేట్ చేసింది అనుకోవాలా? కొంతమంది ఇప్పటికీ కూడా మాకు అన్ని విధాలా చెప్పిన ఆ హామీలన్నీ కూడా అమలు కావడం లేదు, ఒక్కోటి నత్తనడకన వస్తుంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని మాట్లాడుతున్నారు. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జనాల్లోకి ఏ రకంగా తిరగలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాట్లాడటం జరిగింది. రేపు
ఫిబ్రవరి అయిపోయిన తర్వాత ఆయన జనాల్లోకి వచ్చి మాట్లాడతాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది ఆ టైం కన్నా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ అయ్యే అవకాశం ఉందంటారా? కౌంటర్ చేయగలరంటారా జగన్ గారిని? సార్ ఇక్కడ పార్టీలకు కౌంటర్ చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మాత్రమే ఫోకస్ పెట్టేటువంటి ఉద్దేశం పూర్తిగా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగానే రెగ్యులర్ గా వాళ్ళ బాధ్యతలు చేస్తూనే ఉన్నారు. ఇచ్చినటువంటి రాజధాని అంశం కానివ్వండి, రైల్వే లైన్ అంశం కానివ్వండి, పోలవరం అంశం కానివ్వండి, ఉద్యోగాల కల్పన అంశం కానివ్వండి, పూర్తిగా వీటి మీదే ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నారు. అలాగే ఇచ్చినటువంటి హామీలు 6 ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇమీడియట్ గా చేయవలసినటువంటి అవసరం ఏదుందో వాటిని ఆల్రెడీ చేసేసారు సార్. ఇక్కడ కొంత అరుణ్ సమయం గారు తీసుకొని అరుణ్ గారు ఒకటి, చెప్పండి. ఇక్కడ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తామని మీరు చెప్పారో దాన్ని చేసే క్రమంలో చంద్రబాబు గారు సీఎం హోదాలో ఉండి ఆయన రకరకాలుగా ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాట్లాడటం జరుగుతుంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, గతంలో ఇలాంటి మేము పరిణామాలు ఎప్పుడూ చూడలేదు, మరి ఏం చేస్తామా చేయగలమా, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామా నెరవేర్చగలేమా అని మాకే డౌట్ కొడుతున్న పరిస్థితికి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో అందుకనే కదా మీకు మేము ఇచ్చాము, కానీ మీరు ఇప్పుడు ఇలా చెప్తుంటే మాకు చేయరా, మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరా అని ప్రజల్లో ఒక ఆతృత లేదు అంటారా? దీన్ని వైసీపీ రేపొద్దున కౌంటర్ చేసే అవకాశం లేదంటారా మిమ్మల్ని? సార్ పాయింట్ నెంబర్ 1, ఉచితాల కోసమే గనక పథకాల కోసమే గనక ప్రజలు గనక ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ వైసీపీ వచ్చి ఉండేది. కానీ ప్రజలు ఆ ఉచితాలు, ఆ పథకాలు, సంక్షేమ పథకాలకు మించి శాశ్వత అభివృద్ధి అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాటిని చూసి ఓట్లు వేయలేదు అని మీరు ఎలా చెప్పగలరు? లెట్ మీ ఫినిష్ సార్. చెప్పండి. మేనిఫెస్టో చూసి వేసే పని అయితే క్లియర్లీ మేనిఫెస్టో చూసి వేసే వర్గం ఒకటి ఉండి ఉండొచ్చు, కానీ అదే ప్రథమ ప్రయారిటీ కింద తీసుకొని వేయలేదు అన్నది వైసీపీ యొక్క ఓటమిని చూసే మనకు క్లారిటీ వచ్చింది. ప్రజలు అంతకు మించినటువంటి శాశ్వత అభివృద్ధిని రాష్ట్రంలో కోరుకుంటున్నారు. ఆ శాశ్వత అభివృద్ధి చూపిస్తూనే ఉన్న నిధులను మొదటగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఫస్ట్ చేయాల్సినటువంటి పనులు ఏంటివో వాటినంటే అది చెయ్యకపోతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ క్యాడర్ ప్రజలు అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని ముందు చేసేసారు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతామన్నారు, ఇస్తామన్నది ఆ టైంకి ఇవ్వకపోతే ఆ పెన్షన్ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ మంత్ లోనే పెంచేసి అలాగే బకాయి ఉన్నటువంటి పాత బాకీలను కూడా ఇమీడియట్ గా ఇచ్చేయడం జరిగింది. అలాగే రెండోది క్లియర్ గా ఈ ఉచిత సిలిండర్లు ఏవైతే ఇస్తామన్నారో అది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మిగిలిన అంశాలు నెక్స్ట్ విద్యా సంవత్సరానికి స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే 100% ఉంది. ఆ హామీని కూడా ఇచ్చారు. కానీ ఇమీడియట్ గా చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఆర్థికంగా ఏర్పడినటువంటి పరిస్థితులైనా ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ధైర్యంగా ఒప్పుకున్నారు. ఇదే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు. నిజంగా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి పావలా ప్రజలకు ఇచ్చి ముప్పావలా వాళ్ళ బినామీల ఖాతాల్లోకి వేసుకొని రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పుల్లో కూర్చివేశారు. ధైర్యంగా బయటకు చెప్పలేకపోయారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ధైర్యంగా ప్రజలతో షేర్ చేసుకుంటూనే రాబోయే రోజుల్లో ఏ టైంకి వాటిని స్టార్ట్ చేస్తాము అనేది క్లియర్ గా చెప్పగలిగారు. ఈ సూపర్ 6 హామీలకు సంబంధించినటువంటి విధానం ఇది. రెండోది, ₹1 అప్పు తీసుకొచ్చి రాష్ట్రం మీద మనం ఖర్చు పెట్టామంటే ఆ రూపాయి ద్వారా భవిష్యత్తులో ఎన్ని రూపాయలు ఈ రాష్ట్రం సంపాదిస్తుంది అన్నది ప్రధానంగా ఏ నాయకుడైనా సరే దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ కేవలం తీసుకొచ్చిన డబ్బులు సంక్షేమ పథకాలకు మాత్రమే పనిచేసి వదిలేస్తే నెక్స్ట్ సారి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టే క్లియర్ గా శాశ్వతమైనటువంటి నిర్మాణాల మీద కొంత వెచ్చిస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైనా సరే వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం భవిష్యత్తులో సంక్షేమాలను సత్వరంగా ఇవ్వడానికి పనికొస్తుందని భావించింది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఏ శాఖకు కేటాయించిన నిధులు ఆ శాఖకే వినియోగిస్తూ రాష్ట్రంలో శాశ్వత నిర్మాణాలను చేపడుతూ ఆదాయం వచ్చే దిశగా అప్పులను కూడా ఉపయోగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అర్థం కాని వాళ్ళు, అలాగే ఎలాగైనా సరే బురద జల్లాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే కేవలం హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని కళ్ళకు గంతలు కట్టుకుని చూడలేకపోతున్నారు. రైట్, మళ్ళీ వస్తాను అరుణ్ గారు. మనతోటి వైసీపీ నేత కమలారెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కమలారెడ్డి గారు. కమలారెడ్డి గారు నమస్తే అండి. కమలారెడ్డి గారు, సనాతన ధర్మ పరిరక్షణకై నడుం బిగించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజుల నుంచి 4 రోజుల పాటు కొన్ని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా సందర్శిస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి కూడా కన్ఫర్మ్ చేశారు. రానున్న రోజుల్లో సనాతన ధర్మ పరిరక్షణ కాపాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగగలరని మీరు భావిస్తున్నారా?
డిబిట్ లో ఉన్న అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నది దానికి అర్థం తెలుసు. సనాతన ధర్మానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అది చేస్తా ఇది చేస్తా వాలంటీర్లకు 10,000 ఇస్తాము అని ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి హామీలు ఇచ్చారు. ఈ రోజున ఒక హామీని నెరవేర్చారా? సనాతన ధర్మానికి హామీలు వేరు, పవన్ కళ్యాణ్ హామీలు వేరు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన కాపాడగలరని మీరు మీ వైసీపీ భావిస్తుందా? గతంలో సనాతన ధర్మాన్ని పరిరక్షణకి హిందువుల గుళ్ళు మీద జరిగిన దాడుల్ని ఎందుకు వైసీపీ ఖండించలేకపోయిందని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు మీరు, అది చెప్పండి. అవునండి, ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నామండి. ఆ రోజు కూడా చెప్పినవన్నీ కూడా ఈ రోజు నెరవేర్చలేకపోయారు ఒకటి కూడా. ఈ సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి ఈ రోజున వచ్చిన ఇదంతా బడ్జెట్ అంతా కూడా నీకెంత నాకెంత ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఒక పథకం కూడా చేయకుండా సనాతన ధర్మం అని చెప్పి లడ్డు ఆ రోజు కూడా సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడి వేరంగా సృష్టించారు. ఈ రోజున మళ్ళీ ఏంటంటే దొంగ బాబా లాగా తయారైపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాలంటే దొంగ బాబా లాగా తయారైపోయారు. అది ఏంది, ఈ రోజు ఇంకొక బట్టలు చేంజ్ చేసేసుకొని ఆ రోజున ఒక కాషాయ వస్త్రాలు మళ్ళీ ఇంకొక కలర్ కాషాయ వస్త్రాలు వేసుకొని మళ్ళా దొంగ బాబా లాగా తయారయ్యి మళ్ళా కూడా ప్రజలను మోసం చేయాలని ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి బాటలు నడుస్తా ఉన్నారు. ఇప్పుడు అది చేశారా? ఇదిగా చేయటానికి ఏది చేయలేదు. పవన్ కళ్యాణ్ అనేది రాజకీయానికి పనికిరారు. డబ్బు సంపాదించడం కోసమే ఆయన ఇప్పుడు ప్రజలలో అనుకోలేదు కదా కమలారెడ్డి గారు. ఇప్పుడు మీరేదో చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? ఆయన మంచి చేస్తారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లకి 21 సీట్లు ఇచ్చారు. మీరు పోటీ చేసిన దానిలో ఏమి గెలవలేకపోయారు. ప్రజలు ఆయన నమ్ముతున్నప్పుడు మీరు ఎలా ఈ రకంగా ఆయన అమ్ముడుపోయారని ఈ రకంగా మళ్ళీ అవే మాటలు మాట్లాడతారు మీరు? ఇప్పుడు 21 సీట్లు ఎలా వచ్చినాయండి? అంతకుముందు ఒక సీట్ కూడా గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఎలా వచ్చినాయి చెప్పండి మీరు. ఈవీఎం తేడా చేశారండి, కనపడుతుంది కదా. మరి మీరు 150 గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని వేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దీనికి సమాధానం రాయపాటి అరుణ్ గారు చెప్తారు. మీరు కాదండి, మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమీ ప్రజలకు చేయలేదు, ఆయన నమ్మలేదు. కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ముఖ్యమంత్రిగా చేసుకుంటే పథకాలు చేస్తారు, ప్రజలు బాధలు తీరిపోతాయి, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు కానీ ఒక నమ్మకంతో వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి మొన్న కూడా ఏం లేదు, ఓటింగ్ తేడా వచ్చిందనే చెప్పి ప్రతి కూడా మన సర్వేలు కూడా చూపిస్తా ఉన్నాయి. మీరు మాట్లాడింది ఏంటి అనేది ప్రజలందరూ కూడా వింటున్నారు కమలారెడ్డి గారు. అంటే ఇదేదో ఈవీఎంలు మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలని, మీరు గెలిచినప్పుడేమో ఒక అవకాశం ప్రజలు ఇచ్చారని ఏ రకంగా మీరు మాట్లాడతారు? దీని గురించి రాజకీయ విశ్లేషకులు కూడా మీరు మాట్లాడింది ఏమంటారో వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. ప్రధానంగా అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు కమలారెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. సార్, మేడం ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం, బహుశా నన్ను ఫేస్ చేయడం ఇప్పుడు ఆవిడ ఫస్ట్ టైం అనుకుంటాను. ఆవిడ అన్నటువంటి మాటల్లో ఒకటి మొదటగా అడుగుతానండి. ఆవిడ అన్నారు ప్రజల డబ్బులు తినడానికే వచ్చారు, ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు దొంగ బాబా లాగా అని చెప్పేసి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను క్లియర్ గా. చెప్పండి. సెక్రటేరియట్ కి రావడానికి ఒళ్ళు బద్దకం వేసి ప్రజల డబ్బులతోటి ప్రజా ఖజానా నుంచి సొంత ఇంట్లో అసెంబ్లీ సెట్ వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఖర్చు అయినటువంటి ఖర్చు అక్షరాల 30 కోట్లు. అలాగే గత తాలూకు చేసినటువంటి నేరాలకు సంబంధించి థ్రెట్ కు భయపడి బయట విపరీతమైనటువంటి ఫెన్సింగ్ కు ఇనప కంచె నిర్మించుకున్నాడు. దానికైనటువంటి ప్రజాధనం ఖర్చు 12 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు ఎలాంటి అనుమతులు లేకుండా దోచుకుని పెద్ద పెద్ద ప్యాలెస్ లాగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేశారు. దానికైనటువంటి ఖర్చు అక్షరాల ప్రభుత్వ ధనము 462 కోట్లు. ఋషికొండ ప్యాలెస్ ఆయన సొంతంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కింద నిర్మించుకున్న దానికి అయినటువంటి ఖర్చు 514 కోట్లు. ఇలా రకరకాల ఖర్చులతో అసలు ఇక్కడ తాడేపల్లి నుంచి తెనాలికి మంగళగిరికి కూడా హెలికాప్టర్ లో తిరుగుతూ దానికి ప్రజల ధనం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. వీటన్నింటికి సంబంధించి అంతా ప్రజాధనం. దీన్ని దోచుకోవటం అంటారా, లేకపోతే సొంత
శాఖలో ఉన్నటువంటి నిధులను వినియోగించుకొని ఫర్నిచర్ కార్యాలయం బాగు చేయించుకోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నిధులు రిలీజ్ చేసినా సరే ప్రజల డబ్బులు నేను నా ఫర్నిచర్ కోసం నా లగ్జరీల కోసం ఖర్చు పెట్టను అని చెప్పేసి క్యాంపు కార్యాలయాన్ని సొంత పార్టీ కార్యాలయాన్ని మార్చుకొని ఆయన డబ్బులతోనే ప్రజాసేవ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు బుద్ధిమంతులు. ఒకసారి ఈవెంట్ క్లియర్ గా చెప్పమని చెప్పండి నాకు. ఇవాళకి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి తీసుకున్న ఖర్చు 0, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఖర్చు సొంత విలాసాలకు 100 కోట్లు, తన భార్య గుడికి రాదు అని చెప్పేసి కూడా సెట్లు వేసాడు. 5 కోట్లు పెట్టి ప్రజాధనం ఉగాదికి ఒక్క రోజు పండక్కి 5 కోట్లు పెట్టి సెట్ వేసినటువంటి వ్యక్తి ప్రజల డబ్బులతో జగన్మోహన్ రెడ్డి ఎవరు దోచుకున్నారు ఇప్పుడు పార్టీ ప్రజల సొమ్ము ఒకసారి చెప్పమని చెప్పండి. కమలారెడ్డి గారు ప్లీజ్. రాయపాటి అరుణ్ గారు ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పాలి మీరు. ఎవరు దోచుకున్నారో తెలుస్తా ఉంది కదండి. ఇప్పుడు 8 నెలలు 9 నెలల్లో 1,00,000 కోట్లు ఎక్కువ తెచ్చుకున్నారు, 1,00,000 కోట్లకు పైగా తెచ్చుకున్నారు. ఎవరికైనా చేశారా? ఎవరికైనా కానీ ఒక పథకమైన సూపర్ 6 అని ఏదైనా వేసారా? ఎవరు తిన్నారో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? పసుపు బిళ్ళలు కట్టుకొని కనపడ్డోళ్ళకి ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారండి? సో ప్రజలకు ఇవ్వలేదు, ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారని మీరు అభియోగిస్తున్నారు, అంతేనా మీ అభియోగం? ఇస్తారండి. పసుపు బిళ్ళ కట్టుకొని అయితేనే ఎంఆర్ఓలకు కూడా చెప్పారు. ఎంఆర్ఓలకు కూడా ఏం చెప్పారు? వీళ్ళు అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు పసుపు బిళ్ళ కట్టుకొని వస్తే ఆఫీస్కి వస్తే పని చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా? ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, కానీ కమలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడివ్వండి. మీరు చెప్పండి సార్ మమ్మల్ని మాట్లాడండి. చెప్పండి. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము పథకం వేసామండి. కులాలు చూడలేదు, మతం చూడలేదు, తన కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చేశారండి. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? పచ్చ బిళ్ళ కట్టుకొని వస్తేనే ఎంఆర్ఓలకు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అందరికి చెప్పారు, వీళ్ళు పచ్చ బిళ్ళ కట్టుకొని వస్తేనే వీళ్ళు పనులు చేయండి అని. మేము అలా చేసామండి. మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి? చేయలేదు. ఇంకేం మాట్లాడుతున్నారండి మేడం గారు? 1,00,000 కోట్ల పైగా తెచ్చుకున్నారు. ఎవరు చేశారండి? ఏ ఒక్కరికన్నా ఒక పథకం? కమలారెడ్డి గారు నా క్వశ్చన్ ఒకటి ఉంది, కమలారెడ్డి గారు పెంచారు. పేదవాడి వల్ల బతికేది ఆయిల్ ప్యాకెట్ ఎంత పెరిగినాయండి? కరెంటు బిల్లు ఎంత పెరిగినాయండి? అంత బయటికి రాకుండా ఆ మేడం గారు బయటికి వెళ్ళమని తెలిసింది మేడం గారికి. ఎలా ఉంది రోడ్డు మీదకి రమ్మనండి చెప్తారు ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అనే అధికారం ఎవరికి లేదండి. ఆయన ప్రతి ఒక్కళ్ళకి పథకం వేశారు. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు ప్రతి ఒక్కళ్ళకి చేస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కాదమ్మా, మీరు కాదమ్మా మేడం గారు, మీరు కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికే లేదు, వాళ్ళకే లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే అధికారం కానీ ఒక ఏళ్ళు చూపించేది కానీ మీకు కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి లేదు. అలా దొంగ బాబాల్లాగా డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే కమలారెడ్డి గారు డబ్బుల కోసం చేతులు కలిపి ఎలా కాదు? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఆలోచించండి, మీరు ఆలోచనగా మాట్లాడండి. ఆలోచన చేయండి మీరు కూడా. కమలారెడ్డి గారు మీరు ఆలోచన చేయండమ్మా. ఆలోచన చేసి ఏం పథకాలు మేమేం వేస్తాము, మీరేం చేస్తున్నారు, అన్ని పెంచారు. ఒక పేదవాడి బతికే ఇది లేదమ్మా ఎక్కడా కానీ. పేదవాడు అనే ఓడి ఎక్కడన్నా కానీ బతికే ఇది లేకుండా అయిపోయింది. ఇలా మేము ఎలా చేసాము? రామరాజ్యంలాగా చేసామమ్మా. మేము ప్రతిదీ కూడా రామరాజ్యంలాగా చేసాము. ప్రతి ఒక్కటి కూడా మేము మంచి చేసాము. బడుగు మంచి చేసామమ్మా. మీరు కూడా ఆలోచన చేయాలి. మేము ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మీరు రోడ్డు మీదకి రండి, మీరు ప్రజల్లోకి రండి అమ్మా. వచ్చి చూడండి, మీరు ప్రజల్లోకి వచ్చి చూస్తే ఎవరేం జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల పైగా తెచ్చుకున్నారమ్మా. 1,00,000 కోట్ల పైగా తెచ్చుకున్నారు. ఒకరికన్నా చేశారా? వాళ్ళు పంచుకొని తింటమే సరిపోతుంది. వాళ్ళు పంచుకొని నీకింత నాకింత అని కమలారెడ్డి గారు మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది. ఒకసారి మనకి రామ్మోహన్ గారు మాట్లాడతారు. రామ్మోహన్ గారు ఇప్పుడు కమలారెడ్డి గారు మాట్లాడింది మీరు యాక్సెప్ట్ చేస్తారా? దొంగ బాబా లాగా డ్రెస్సులు మార్చుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేశారు, మీరు ఏ కోణంలో చూస్తారు దాన్ని? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు ఆవిడ. అంటే వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు నేను చెప్పదురుతున్నారు కానీ ఇది సరైనది కాదు. కమలారెడ్డి గారు దొంగ బాబా ఇట్లాంటి పరుష పదాలు వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా. ఎన్నడో కాళోజీ నారాయణరావు గారు ఎన్నడో అన్నారు, ఎందుకంటే కాలంబు రాగానే కాటేసి తీరుతామని చెప్పి. ప్రజల తీర్పు వచ్చింది. ఈవీఎంల మీద గెలుస్తేనేమో మేము బాగా గొప్ప, గెలవకపోతే ఈవీఎంల తప్పు అంటే ఎట్లా? తప్పు కదా. ఎవరైనా 151 సీట్లు అబ్నార్మల్ ఎప్పుడు రాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ లెవెల్ రాలేదు,
ఇప్పుడు 164 వచ్చినాయి. ప్రజలు అట్లా తిరగబడుతున్నారు అంటే ప్రజల సమయం కోసం వేచి చూసారు కనుక వాళ్ళ మీద పగలేదు, వీళ్ళ మీద ప్రేమ లేదు. ప్రజల తీర్పును అందరం గౌరవిద్దాం. రాజకీయ పార్టీలు ఇప్పుడు గౌరవించకపోతే ఏమిటంటే మీరు గెలిచిన నాడు కూడా మాది ఇదే మాట వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరి గురించి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఈ పరుష పదజాలం అనవసరంగా వ్యక్తిత్వ హరణలు చేయొద్దని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు. సరి అయింది కాదు. ఎందుకంటే Conclude చేయండి సార్. పూర్తి సమాధానం ఇచ్చారు కనుక టాపిక్ మీద conclude చేయండి అరుణ సార్. గారు ఇచ్చారు కనుక అవును సార్, నేను చేస్తాను సార్. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాత్ర గురించి మాట్లాడుతున్నాం. నేను తప్పు కాదంటున్నాను. వ్యక్తిగతంగా మతం ఎప్పుడు వ్యక్తిగతంగా ఉండాలి, సామాజికం కావద్దు. ఆయన ఒక పదవిలో ఉన్నారు, పోయినప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడదామా, లేకపోతే ఆయన ఏం మాట్లాడక ముందే ఆయనకు అన్ని అంటగడదామా అని నేను అంటున్నాను. కరెక్ట్ కాదంటున్నాను. నిజంగానే ఆ వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా ఆయనకు, దేవాలయాలు సందర్శించే వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది, Yes. చేసుకుంటున్నాడు. దానిలో మనం రాజకీయ కోణాలు మనం వెతుకుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఆయన మాట్లాడిన తర్వాత చెప్దాం బీజేపీకి ఓటు వేయండాను, లేకపోతే బీజేపీని ఏమైనా చేయమని ఆయన అంటే అప్పుడు చూద్దాం. కానీ ఏమి అనకుంది అంటే ఆయన ఏం చేసినా కరెక్ట్, ఏం చేసినా తప్పనే వాడు కాదు కనుక నేను అంటున్నాడు ఆయన వ్యక్తి స్వేచ్ఛలో ఆయన తిరుగుతున్నాడు, ఆయన కొడుకుని తీసుకుని తిరుగుతున్నాడు, తప్పు లేదు అంటున్నాడు. ఇక Right. మతం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఏం చేశారు? ఇప్పుడు కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయా? మనం గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏమంటున్నారు అంటే ఈ చర్చలో మనం ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. ఇప్పుడు 1,00,000 కోట్ల దోపిడీ ఎవరిది, లేకపోతే ఎవరి మీద కేసులు ఉన్నాయి ప్రజలు గమనిస్తున్నారా? ఈడీ కేసులు ఎవరు ఉన్నాయి, సిబిఐ కేసులు ఎవరు ఉన్నాయి, ఇప్పుడు బెయిల్ మీద ఎవరున్నారు, ఇవాళ చూస్తున్నారు కదా. దీన్ని విడిచిపెట్టి మనం మాట్లాడుకుంటే అనవసరంగా అంటే రామ్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను కార్యకర్తలను ఆ రోజున విస్మరించారేమో కానీ మా కార్యకర్తలు మా ఈ వెంట్రుకలు కూడా పేకలేరు, మహా అయితే జైలుకు పంపిస్తారు, అంతకంటే ఇంకేం చేస్తారని కూడా మాట్లాడారు. మీరు వినే ఉంటారు. ఇవన్నీ మధ్యయుగ రాజకీయాలు నడపకండి. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా మధ్యయుగాల మాటలు అంటున్నాను. ఇది ఓడిపోయినప్పుడు ఒకటి, గెలిచినప్పుడు ఒకటి, గెలిస్తే మా గొప్ప అని, ఓడిపోతే మొత్తం అంతా అనాథలు అయిపోయినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదంటున్నాను. కానీ ఈ రాజకీయాలను అనవసరంగా ప్రజల ముందు చులకగా అవుతారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నేను అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పును గౌరవించాలి, ఇంకో 4 ఏళ్ళు వేచి చూడాలి. 4 ఏళ్ల తర్వాత నిజంగా ఆయన ప్రజలు ఆదరిస్తే అప్పుడు కూడా మంచిది అంటాం కదా, కాదట్లేదు. కానీ ఇప్పుడే ఏమి జరగకముందు 7 నెలలు కాగానే అన్ని అభండాలు వేసుకుంటూ పోతే లాభం లేదు. అది కౌంటర్ ఇచ్చారు కదా అంతకన్నా మాట్లాడి నేను ఒక్క మాట మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు రేపొద్దున ఏంటంటే దక్షిణ ఈ 2 రాష్ట్రాల్లో తిరగడానికి కారణం ఉంటే ఉండొచ్చు, తప్పు కాదు కదా అంటున్నాను. ఇప్పుడు రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా. అవును, ఓ స్టాండ్ తీసుకుంటాడు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకుంటారు, రేపు అవును బీజేపీని చేరుతారా మాట వస్తుంది, చేరొచ్చు. నిన్ననే మనకు చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చారు, సినిమా ఫంక్షన్ లో చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చారు. లక్ష్మణ్ అంటారు చూశారు కదా, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నాడు. ఆ మాట మీద అవసరం కూడా లేదంటున్నాను. రాజకీయాలు పూర్తిగా దుర్మార్గమైన అందులో పోనీ అనలేదు కదా. రేపు పొద్దున నేను మాట మార్చుకున్నాను, బీజేపీ వాళ్ళు నన్ను గౌరవించి రాజ్యసభ కళామత కోసమే నేను మన రాజకీయాల్లో ఉంటాను అనొచ్చు, దాని తప్పు లేదంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన యాత్ర గురించి మాట్లాడుతున్నాం, ఆ యాత్రలో తప్పు లేదంటున్నాడు. వ్యక్తిగత యాత్ర అయినా సరే రాజకీయ యాత్ర అయితే తప్పు లేదు. రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఒక డిప్యూటీ సీఎం తిరిగినప్పుడు వేరే రకరకాల ఊహిస్తాం మనం. అసలు జరగాల్సింది అంటే రేపు ఆయన పోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటిదాకా అనవసరంగా ఈ అభివృద్ధి మీద వీటి మీద 7 నెలల పాలన మీద వాళ్ళు, లేకపోతే పోయిన 5 ఏళ్ల పాలన మీద వీళ్ళు మాట్లాడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుసు స్పష్టంగా. బ్లాక్ అండ్ వైట్ లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కనపడుతున్నది. దానికి విధ్వంసానికి ఎవరు కారణం, మంచికి ఎవరు కారణం, చెడ్డకి ఎవరు కాదు ప్రజలు గ్రహించే ఉంటూ అరుగు కలిసి వాత పెట్టిండ్రు. ఇంకా మళ్ళీ వీళ్ళు తప్పు చేసి వీళ్ళకి అదే అవుతుందని నేను రైట్. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. ఇస్తాను సార్. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇవాళ జరిగేటువంటి యాత్ర క్లియర్ గా ఆయన వ్యక్తిగత యాత్ర, దీనికి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు. పూర్తిగా సంబంధించినటువంటి ఆరోగ్య కారణాల దృష్ట్యా మొక్కులు పెండింగ్ ఉండడం మూలంగానే ఇవాళ ఈ యాత్ర ఆయన మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. రానున్న రోజు రాజకీయ పరిణామాల కోసం చేయాల్సి వస్తే డెఫినెట్ గా చేస్తారు, అందులో తప్పేమీ లేదు. ఇవాళది మాత్రం పూర్తిగా ఆయన వ్యక్తిగతం. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడాలి అనుకుంటే మాత్రం అది ఎవరి విఘ్నతకు వాళ్ళకి వదిలేస్తున్నాం. రైట్. కమలారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఏమంటానంటే నేను కాదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు రాకముందు వీళ్ళు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాకముందు మహిళలు 30,000 మంది తప్పిపోయారు, నేను తీసుకొస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ ఇది కాకుండా మీకు బాధ లేకుండా నేను చూస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా చేయలేదండి. చేయకుండా ఈ రోజున మళ్ళీ ఈ యాత్ర మొదలు పెట్టారు. ఎలా నమ్ముతారండి? ఎలా నమ్ముతారు? ఇప్పుడు మాట్లాడారు, కేసులు ఉన్నాయి, కావాలని పెట్టిన కేసులే కదండి. ఎవరికన్నా ఏమి ఇచ్చేసారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని కావాలని పెట్టి కష్టంగా చేసి ఆ రోజు మాట్లాడతారు ఇది
కాదండి, 5 ఏళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంది. ఆయన మీద పెట్టిన కేసులను తీసేయించుకోలేకపోతే, తప్పుడు కేసులు కనుక అయ్యి ఉంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ని ఆయన స్టేట్ లో సామాన్యుల విషయంలో ఏం కాపాడతారు? మీరు మాట్లాడేది కనీసం మీకన్నా అర్థమైద్దా? ఆయన ఏమైతే ముఖ్యమంత్రిగా ఉంది కూడా తీయించుకోలేకపోయాడు అంటే విడివాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన కావాలని పెట్టింది మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకన్నా అర్థమవుతుందమ్మా మీ వైసీపీ వాళ్ళు. తప్పుడు కేసులు అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తప్పుడు కేసులు తీసేయించుకోలేకపోయాడా? కాదు, అర్థమవుతుందమ్మా, అర్థమయ్యే మాట్లాడతాను. జనాలు నమ్ముతారమ్మా. అందుకే ఓట్లేదు లాస్ట్ టైం ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే. మీరు ఇప్పుడు కూడా మార్చుకోండి కనీసం 2029 ఆశలన్నా ఉంటాయి. కేసులు పెట్టిన కేసులు అంటే తీసేయించుకోవడం కంటూ నలక కాదమ్మా, చేతులు ఏమైనా ఉంటే కింద పడేసేది కాదు. అవన్నీ కోర్టు ద్వారా తేలేయి కదమ్మా. ముఖ్యమంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు తప్పుడు కేసులు తేల్చుకోవచ్చు చట్టంతో పోరాడి. ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఆయనకి. మీరు పదే ఇదే మాటలు చెప్పకండి. ప్రజలు నమ్మకే మీకు ఓట్లేదు ఈ మాటలన్నీ కూడా. మళ్ళీ ఇదే చెప్తే ఇంక కష్టం 11 కూడా ఉండవు ఈసారి. కాదండి, కొట్టేసినంటే కొట్టేస్తారు, పోయినంటే పోతాయండి. ఇప్పుడు ఎవరికి లేకుండా ఉన్నాయి కేసులు? ఎవరికి లేకుండా ఉన్నాయి? ఎవరి మీద లేకుండా అరే ఉన్నాయి మళ్ళీ కేసులు? మీరే మాట్లాడతారు. చెప్పండి. తప్పుడు కేసులు అంటారు, ఎవరు 2 క్లియర్ ఒక స్టాండ్ తీసుకోండి. 11 వస్తాయో మళ్ళీ 150 తెలుసుకుంటారు. రైట్ కమలారెడ్డి, రైట్ 170 ఏం కదా మీ నంబర్, మళ్ళీ 150 వచ్చారంటే మీకు నాయకుడు తెలిసి ఊరుకోరు. రైట్ కమలారెడ్డి గారు, శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు మన వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడారు, మాది రామరాజ్యం నేత, వైసీపీ నేత గారు. అదే వైసీపీ నేత గారు మాట్లాడారు రామరాజ్యం అని. అంటే రామరాజ్యం అంటే రామరాజ్యంలో ఎక్కడా కూడా కిడ్నాపులు జరగలేదు నాకు తెలిసి. అంటే విజయవాడలో మన కాదంబరి దాంట్లో ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే స్వయంగా మీటింగ్ చెప్పి 3 IPS ఆఫీసర్స్ మహిళలను కిడ్నాప్ చేసి విజయవాడలో 2 నెలలు గెస్ట్ హౌస్లో పెట్టారు. రామరాజ్యం జరగదు. తర్వాత మన 4,000 కోట్ల రూపాయల కోసం అని చెప్పేసి కాకినాడలో కేవీ రావు గారిని కిడ్నాప్ చేసి 300 కోట్లకు రాంచుకున్నారు. అదే రామరాజ్యం జరగదు. అదేవిధంగా మరి IAS IPSలు కూడా జైలుకి వెళ్ళారు వీళ్ళు చేసినటువంటి అవినీతి వల్ల. అది రామరాజ్యం జరగదు. రామరాజ్యంలో ఒక 100 టెంపుల్స్ మీద దాడులు జరగడం, రథాన్ని కాల్చడం అనేది రామరాజ్యం జరగదు. అంటే వీళ్ళన్నీ కూడా నేరాలు ఘోరాలు. చివరికి సొంత చెల్లి కూడా నా అన్న వల్ల నాకు రక్షణ లేదు, 10 మంది పోలీసులు నాకు రక్షణ కావాలని చెబుతుంటే, రాముడు ఏ రోజు కూడా నేరాలు ఘోరాలు చేయలేదు, మర్డర్లు చేయలేదమ్మా. అందువల్ల దయచేసి రాముడిని బదనాం చేయొద్దు. ఇంకేమైనా ఉంటే మీరు రావణాసుడి పేరు చెప్పండి, మాది రావణాసుడి రాజ్యం అని చెప్పండి. దయచేసి సమాజంలో ఉన్నటువంటి దేవుళ్ళను కూడా మన రాజకీయాల కోసం వాడుకుని వాళ్ళని కించపరచొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీరేమన్నారు ఇందాక ఈవీఎంల వల్ల ఓడిపోయామన్నారు. అంటే మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు లేవు, మీరు గెలవనప్పుడు ఈవీఎంలు ఉన్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు డెఫినెట్గా మనం ప్రజలకు ఏం చెప్తున్నాము, ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. మన చివరికి తల్లి కూడా విజయమ్మ గారు కూడా ఒక లేఖ రాశారు, ఏది నా కోడలని మా అబ్బాయి నా మీద కుట్రలు చేస్తున్నారు, కేసులు వేస్తున్నారని. ఇన్ని రకాలుగా మీరు ఆస్తుల కోసం అధికారం కోసం ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తుంటే ఇంకా మీరు రాముడితో పోల్చుకుంటే ఆ శ్రీరాముడు కూడా మిమ్మల్ని క్షమించడం చాలా డేంజర్ జోన్లోకి వెళ్తారు మీరు. దయచేసి ఆ దేవుళ్ళ పేర్లు తీసుకురావద్దమ్మా. నేనేమన్నా అంటే మనం మాట్లాడే వాస్తవాలు మాట్లాడాలి. ఎవరో కక్ష సాధింపు కోసం ఎందుకు జైల్లో పెడతారు మిమ్మల్ని? భారతదేశంలో ఎవరినైనా ఇన్ని కేసులు ఉన్నాయా? చివరికి ఈడీ కూడా 43,000 కోట్లు సీజ్ చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్లు, ఇన్ని ప్యాలెస్లు, భార్య కోసం విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే అంటే మీకున్న జీతం ఏమో 1 రూపాయి, మరి ఆస్తులు 1000 కోట్లు ఎక్కించి వచ్చినాయి అమ్మా. పవన్ కళ్యాణ్ గారేమో ఆయన సొంత ఆస్తులు ప్రజలకి, రైతులకి, అదేవిధంగా అందరికీ పంచిపెడుతున్నారు. మనం చూస్తున్నాం. మీరు ఏ రోజైనా దోచుకోవటము దాచుకోవటం తప్పితే చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కూడా దాడులు చేసి తప్పుడు కేసులు వేశారు. మీరు ఇంకా రాముడు ఇవన్నీ మాట్లాడతామంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుకుంటుంది. అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు అండి రాయపట్టారు గారు, ధన్యవాదాలు కమలారెడ్డి గారు, ధన్యవాదాలు బండారు రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా, పర్యటన వ్యక్తిగతంగా వెళ్ళారని ఆయన
గత మొక్కులయ్యో చెల్లించుకునే క్రమంలో వెళ్ళారని చెప్పి అధికార ప్రతినిధులు వాళ్ళు రూఢీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని తెలియదు. మాట్లాడిన తర్వాత దాని గురించి అది రాజకీయ కోణం ఉందా లేదా అనేది మనం ఒకసారి మళ్ళీ మాట్లాడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఇది ఏ రకంగా వెళ్తుంది అనేది మనం ముందుగా మరింత కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో దీని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.